నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజల నగదు కష్టాలు తీర్చేందుకు కేంద్రం మరిన్ని చర్యలు. పాత నోట్లతో బిల్లులు చెల్లింపు గడువు ఈ నెల 24 వరకు పెంపు. ఏటీఎంల ఆధునీకరణ వేగవంతం. పెద్ద నోట్ల రద్దుకు ప్రజల మద్దతుందన్న మోదీ. విపక్షాల ఆరోపణల్ని పార్లమెంట్లో తిప్పికొట్టాలని ఎన్డీఏ పక్షాలకు సూచన. ప్రయోజనాలపై విస్తృత ప్రచారం. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు. నేడు మరోసారి భేటీ కానున్న వివిధ పార్టీల నేతలు. పార్లమెంట్లో చర్చకు అఖిలపక్ష భేటీలో డిమాండ్. నోట్ల రద్దుపై కేసీఆర్ ఆందోళన. పర్యవసానాలు అంచనా వేయకుండానే కేంద్రం ముందుకెళ్లిందని ఆక్షేపణ. ఉద్యోగులు, రైతులకు ఇబ్బందులు తప్పవని అంచనా. నోట్ల రద్దు ప్రభావంపై దృష్టి పెట్టనున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్. నేడు మంత్రివర్గంలో చర్చ. అమరావతిలో పలు సంస్థల భూ కేటాయింపులకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచాలన్న చంద్రబాబు. పోలవరం పనుల్లో జాప్యంపై అధికారులు, గుత్తేదారులకు మందలింపు. యాసంగిలో ఎస్ఆర్ఎస్పీ నుంచి 8 లక్షల ఎకరాలకు సాగునీరు. అధికారులకు తెలంగాణ సర్కార్ నిర్దేశం. కాలువగట్ల పటిష్టానికి మంత్రి హరీష్ ఆదేశాలు. పౌర్ణమి వేళ తెలుగు రాష్ట్రాల్లో వెల్లివిరిసిన కార్తీక శోభ. నదీ తీరాలు, ఆలయాల్లో ఘనంగా దీపోత్సవాలు. గరుడ వాహనంపై శ్రీనివాసుడి విహారం. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా నగదు లభ్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాత నోట్లతో వేర్వేరు బిల్లులు చెల్లింపునకు గడువును మరో 10 రోజులు పొడిగించిన కేంద్రం కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలను ఆధునీకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. అటు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో మరింత నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి ఇబ్బందుల్ని తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. దేశంలోని 1,30,000 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో పుష్కలంగా నగదు ఉండేలా చూడాలని దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త 2,500 రూపాయల నోట్లు వచ్చేలా ఏటీఎంలన్నింటినీ ఆధునీకరించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. ఆధునీకరణను వేగవంతం చేసే ప్రణాళికను రూపొందించనున్న ఈ కార్యదళం దాన్ని అమలును పర్యవేక్షించనుంది. విద్యుత్, నీరు, పన్నులు, ఇంధనం సహా మరికొన్ని బిల్లుల్ని పాత నోట్ల ద్వారా చెల్లించేందుకు ఇప్పటికే అవకాశమిచ్చిన కేంద్రం ఆ గడువును ఈ నెల 24 వరకు పొడిగించింది. జాతీయ రహదారులపై ఈ నెల 18 అర్ధరాత్రి వరకు టోల్ రుసుము వసూలు చేయబోమని కేంద్రం ప్రకటించింది. అటు పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజల ఇబ్బందుల్ని కొంత తీర్చే దిశగా రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు డిసెంబర్ 30 వరకు ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి రుసుము వసూలు చేయరాదని అన్ని బ్యాంకుల్ని ఆదేశించింది. ఖాతా ఉన్న బ్యాంకే కాక ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించుకున్నా ఈ మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. తొలి 5 రోజుల్లో 83,702 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఎస్బీఐ ప్రకటించింది. 9,342 కోట్ల రూపాయలు విత్ డ్రా కాగా నిన్న సాయంత్రం 5 గంటల వరకు 4,146 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను ప్రజలు తమ వద్ద మార్చుకున్నారని తెలిపింది. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన 4 వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. పెద్ద నోట్ల రద్దు ద్వారా పౌరులు జీవించే హక్కుకు, వ్యాపారం చేసుకునే హక్కుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాలపై వాదనలు ఆలకించనుంది. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టి ఏమైనా ఆదేశాలిచ్చినట్లయితే తమ వాదనలు కూడా వినాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. పెద్ద నోట్ల రద్దు, లక్షిత దాడులు వంటి అంశాలపై పార్లమెంట్లో తాడోపేడో తేల్చుకునేందుకు అధికార, విపక్షాలు సిద్దమవుతున్నాయి. రేపటి నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ మేరకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు ప్రజల మద్దతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఎన్డీఏ పక్షాలు ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని తీర్మానించాయి. ఇదే అంశంపై వ్యతిరేక వాణిని బలంగా వినిపించడంపై కాంగ్రెస్ సహా మరో 7 విపక్షాలు కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి.
పెద్ద నోట్ల రద్దు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడులు వంటి కీలక పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల కోసం అధికార పక్షం సిద్ధమవుతోంది. సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఎన్డీఏ పక్షాలు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించాయి. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమర్థించిన మిత్రపక్షాల నేతలు లక్షిత దాడుల విషయంలోనూ మోదీని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై ఎన్డీఏ పక్షాల నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రజలు చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ తమకు మద్దతు ఇస్తున్నందున ఈ విషయంలో రక్షణాత్మక ధోరణితో వ్యవహరించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలన్నీ ప్రజల్లోకి వెళ్లి పెద్ద నోట్ల రద్దుతో కలిగే లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నోట్ల రద్దు గొప్పతనం తన ఒక్కడికే పరిమితం కాదన్న ప్రధాని మద్దతు ఇస్తున్న పార్టీలన్నింటికీ ఆ ఘనత దక్కుతుందని చెప్పారు. అవినీతిపై పోరులో మరిన్ని చర్యలు చేపడతానని ఎన్డీఏ పక్షాల నేతలకు మోదీ స్పష్టం చేశారు. మోదీ సూచనల మేరకు శీతాకాల సమావేశాల్ని సద్వినియోగం చేసుకుని అవినీతిని ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో, ఏ పార్టీ సమర్థిస్తుందో ప్రజలకు తెలియచెప్పాలని ఎన్డీఏ తీర్మానించింది. They also, in one voice, supported the Honorable Prime Minister and requested him to take this crusade against corruption and black money to the logical conclusion. The government is going to tell the country through the parliament the crusade against black money and corruption. The people of the country are supporting. They are with the move of the government. They are with the Honorable Prime Minister and they are ready to take transient inconvenience in this crusade against black money and corruption. పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబడుతున్న కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈ అంశంపై పార్లమెంటు వేదికగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, వైకాపా నేతలు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. నేడు మరోమారు సమావేశమై చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. అటు శీతాకాల సమావేశాల్ని సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ పెద్ద నోట్ల రద్దు, లక్షిత దాడుల అంశాలు ప్రతిధ్వనించాయి. डिमोनेटाइजेशन सारे देश में इसका बहुत बड़ा बुरा असर पड़ा है. इसको चर्चा में लेना जरूरी है. उसी तरह जो सर्जिकल स्ट्राइक है और वन रैंक वन पेंशन, उसके बारे में भी हमने उनको बताया. देश के जनता को ये बताना चाहेंगे कि जो सरकार आज कर रही है वो गलत कर रही है. तो इसके बारे में हम उनके सामने रखें और वो दूसरे पार्टी के लोग भी इसको मजबूती के साथ अपना सपोर्ट किए हैं. శీతాకాల సమావేశాల్లో 23 బిల్లుల వరకు సభ ముందుకు వచ్చే అవకాశముందన్న స్పీకర్ లోక్సభ, శాసనసభల ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడంపై చర్చ జరగాలన్న డిమాండ్పై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. అన్ని అంశాలపై సరైన చర్చ జరగాలని అన్ని పార్టీల వారు చెప్పారన్న ఆమె సభ సజావుగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పాలనపై పడే ప్రభావాన్ని నిశితంగా గమనించి ఆ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. 1500 నోట్ల రద్దుపై పలువురితో చర్చిస్తోన్న ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు సహా అన్నింటికీ ఇబ్బందులు తప్పవని అధికారులు వివరించినట్టు సమాచారం. మరోవైపు నోట్ల రద్దు అంశంపై తెరాస వైఖరిని పార్లమెంట్లో గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం 1500 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. నోట్ల రద్దుతో నష్టం జరుగుతుందని ఇప్పటికే గవర్నర్కు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తదనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా సీఎస్ రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన ప్రభుత్వ శాఖలు రంగాల వారీగా నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందని ఆరా తీశారు. పెద్ద నోట్ల రద్దుతో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయని చెప్పిన అధికారులు ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిందని వివరించారు. కొనుగోలు లావాదేవీలు అతి తక్కువ స్థాయిలో జరుగుతున్నందున పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిందని తెలిపారు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగుల జీతభత్యాలపైన పడుతుందని వివరించినట్టు సమాచారం. ద్రవ్యోల్బణం తగ్గితే కరువు భత్యం తగ్గుతుందని, ఉద్యోగుల జీతభత్యాలు కూడా తగ్గించడం అనివార్యమవుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. సామాన్యులు బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల రూపాయలకు పైగా డిపాజిట్ చేస్తే దారిద్ర్యరేఖ దిగువ జాబితా నుంచి తప్పించాల్సి వస్తుందని, ప్రభుత్వాల నుంచి అందే వివిధ రకాల పథకాలు కోల్పోతారని చెప్పారు.
2.5 లక్షల డిపాజిట్ నిబంధనతో రైతులు తీవ్ర ఇబ్బంది పడతారని, డబ్బుకు లెక్క చూపే పరిస్థితి లేనందున పన్ను పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్, కేంద్రం పర్యవసనాలను అంచనా వేయకుండా ముందుకు వెళ్లిందని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని సీఎం అధికారులకు సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ గట్టెక్కేందుకు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. అధిక వర్షాల నష్టం అంచనా కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలోనూ నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. కేంద్ర నిర్ణయంతో సామాన్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాలని కేసీఆర్ తెరాస ఎంపీలను ఆదేశించారు. ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని తనను కలిసిన పార్టీ పార్లమెంటు సభ్యులకు సూచించారని తెలిసింది. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీకి కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. జీహెచ్ఎంసీకి సోమవారం ఒక్కరోజే 48.10 కోట్ల రూపాయల మేర బకాయిలు వసూలయ్యాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, స్థలాలు, భవనాలు క్రమబద్దీకరణకు సంబంధించి పెద్ద మొత్తంలో వినియోగదారులు పాత నోట్లు చెల్లించారు. గతంలో నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించిన వారు ముందుకొస్తున్నారు. ఫలితంగా క్రమబద్దీకరణ ఫీజు 23 కోట్లు, ఆస్తి పన్ను 16.76 కోట్లు వసూలైంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు భారీగా విద్యుత్ బిల్లుల ఆదాయం సమకూరుతోంది. ఆఖరు తేదీ వరకు వేచి చూసే వినియోగదారులు 500, 1000 నోట్లతో బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు 5 జిల్లాల పరిధిలో 73 కోట్ల 5 లక్షల రూపాయలు వసూలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు పరిణామాలు, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుసరించాల్సిన విధానం వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల చోటు చేసుకున్న పరిణామాలపై సహచర మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మాతా అమృతానందమయి మెడికల్ ఇన్స్టిట్యూట్కు 200 ఎకరాలు, ఆర్బీఐకి 7 ఎకరాలు, సిపిడబ్ల్యూకి 28 ఎకరాలు కేటాయించనుంది. అమృతానందమై ట్రస్టుకు ఫ్రీ హోల్డ్ విధానం ద్వారా భూమిని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల ప్రైవేటు సంస్థలు తమకు కేటాయించిన భూమిని తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే అన్ని సంస్థలకు ఒకే విధానం అనుసరించాలనే వాదన వినిపిస్తున్నందున మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నందున పార్టీ పరంగా చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు. పోలవరం నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదంటూ అధికారులు, గుత్తేదారు సంస్థలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే చివరి హెచ్చరికని స్పష్టం చేసిన ఆయన 2018 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్య సాధనలో ఉపేక్ష తగదన్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పోలవరం కుడి కాలువ నుంచి బకింగ్హామ్ కెనాల్ ద్వారా పెన్నా నదికి గోదావరి జలాలు మళ్లించాలన్న ప్రతిపాదనపైన ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై వేరువేరుగా సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నా ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదంటూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు రోజుకు 1,50,000 క్యూబిక్ మీటర్ల మేర చేపట్టాలని నిర్దేశించగా 85,277 క్యూబిక్ మీటర్లు మాత్రమే జరగడాన్ని సీఎం తప్పుబట్టారు. పనులు సాగుతున్న తీరును రోజు నివేదించాలని ఆదేశించారు. సాకులు చెబుతూ లక్ష్యాన్ని పూర్తి చేయకుంటే సహించబోనన్న ఆయన పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఇకపై స్పిల్వే, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు శరవేగంగా చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆకృతులకు అనుమతులు వస్తే డిసెంబర్ 10 నుంచి కాంక్రీట్ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. డంపింగ్ యార్డుకు మట్టి తరలింపు కోసం అటవీ ప్రాంతం మీదుగా ఉన్న రోడ్డును విస్తరిస్తున్నట్టు తెలిపారు. డంపింగ్ యార్డు వివాదానికి ముగింపు పలకాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు సూచించిన సీఎం ప్రాజెక్టు పనులకు చట్టపరమైన ఆటంకాలేవీ రాకుండా చూడాలని నిర్దేశించారు. పోలవరం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. గోదావరి జలాలను పెన్నా నది ద్వారా రాయలసీమకు మళ్లించే పథకంపై నమూనా నివేదికను అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ముందుగా రోజుకు 3.5 టీఎంసీల చొప్పున మొత్తం 400 టీఎంసీలు మళ్లించాలని ప్రతిపాదించారు. తర్వాత రోజుకు 4.9 టీఎంసీల వంతున మళ్లించాలని ప్రణాళిక రచించారు. భారీ స్టోరేజీ జలాశయం కట్టాల్సి ఉంటుందని
పేర్కొన్నారు. ఇదంతా వ్యయం కూడుకున్నది అయినందున హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇమేజింగ్, జియో మ్యాపింగ్ చేసి వ్యయం తగ్గించే ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో కాల్వ సమీపంలో ఉన్న పట్టణాలకు నీరు అందించడం సహా గ్రామాల్లోని చెరువులను నింపవచ్చని ప్రణాళికలో పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హంద్రినీవా కాల్వ వెడల్పు పనుల వేగం పెంచాలన్న చంద్రబాబు గండికోట నుంచి జనవరి నెలాఖరుకు చిత్రావతికి నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కుప్పం బ్రాంచి కెనాల్కు నీరిచ్చే పనిని వేగవంతం చేయాలని కోరారు. యాసంగిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారుల్ని ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ పనుల పురోగతి, యాసంగి కార్యాచరణపై ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన నిర్ణయించుకున్న మేరకు సాగునీటి లక్ష్యాన్ని సాధించాల్సిందేనని, ఎలాంటి కారణాలు వినేది లేదని స్పష్టం చేశారు. చివరి ఆయకట్టు రైతు వరకు నీరందేలా మధ్యప్రదేశ్ తరహాలో టేల్ టు హెడ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. ప్రధాన కాలువ, ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల వారీగా పరిస్థితిని సమీక్షించిన మంత్రి కాలువల వెంట మంత్రులు నడిచి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతుల కోసం నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న నిధి నుంచి డబ్బు తీసుకుని అత్యవసర పనులు పూర్తి చేయాలని కోరారు. నీటి లభ్యతపై రైతులకు సరైన సమాచారం ఇచ్చి ఏ పొలము ఎండిపోకుండా చూడడం సహా చుక్క నీరు కూడా వృధా కాకుండా సమర్థ నిర్వహణ చేపట్టాలని హరీష్ రావు స్పష్టం చేశారు. 2017 డిసెంబర్ కల్లా మధ్య మానేరు నుంచి దిగువ మానేరుకు నీరిస్తామని, లోయర్ మానేరు పైన కిందున్న కాలువల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తెలిపారు. పెద్ద నోట్లు రద్దయిన వేళ భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తారని, భూసేకరణకు ఇదే అనువైన సమయమని మంత్రి అభిప్రాయపడ్డారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణకు చెందిన పలువురు నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ద్వారా వర్గీకరణ సాధించుకుంటామని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాదిగ శక్తి సభలో స్పష్టం చేశారు. సభకు హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో న్యాయం ఉందని, కేంద్రం, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో వర్గీకరణ ఎలా ఉండాలనే అంశంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్గీకరణ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆ ఒక్క నినాదానికే, ఆ ఒక్క డిమాండ్కే కట్టుబడి పనిచేయండి. ఆ వర్గీకరణకు రాజ్యాధికారాన్ని గనక ముడిపెట్టినట్లయితే మనం అనుకున్న వర్గీకరణ సాధ్యం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాజ్యాధికారం కావాలి అంటే మనలో చైతన్యం రావాలి, రాజకీయ అవగాహన పెరగాలి, అనేక రకాలలో మనలో ఐక్యత రావాలి. కాపుల్ని బీసీలో చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ విశాఖలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి తరలివచ్చిన వేర్వేరు సామాజిక వర్గాల ప్రతినిధులు రిజర్వేషన్ల అంశంపై తమ వాదనలు వినిపించారు. తమను బీసీలో చేర్చాలని కోరుతూ 64 దరఖాస్తులు బీసీ జాబితాలోని ఓ గ్రూప్ నుంచి మరో గ్రూపునకు మార్చాలని కోరుతూ 32 దరఖాస్తులు రాగా వీటిని పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ చెప్పారు. నేడు విశాఖ జిల్లాలోని పల్లెల్లో పర్యటించి వేర్వేరు వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. Trying our level best, how best we can improve the condition of the existing BCs and how we can include the applicants for BCs provided they satisfy both the criteria of education and social background. In this regard, in a scientific manner, we are willing to consider the request of all the people. అంతరిక్ష అద్భుతం సూపర్ మూన్ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ ప్రేమికులు, విద్యార్థులు ఆసక్తి చూపారు. ఎత్తైన భవంతులు, పర్యాటక ప్రదేశాలు, సముద్ర తీరాలకు చేరుకుని 1948 తర్వాత భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన చంద్రుణ్ణి తిలకించారు. భూమికి 3,56,509 కిలోమీటర్ల దూరాన ఉన్న చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా కనిపించగా ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ట్రా సూపర్ మూన్గా అభివర్ణించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు హైదరాబాద్ వాసులు పోటీపడ్డారు. సంజీవి పార్కుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ప్రతి 14 నెలలకోసారి సూపర్ మూన్ రావడం సహజమే అయినా చంద్రుడు మరీ ఇంత దగ్గరకు రావాలంటే 2034 వరకు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెప్పారు.
మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలకు వచ్చే ఏడాది బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించనుంది. ఆయా శాఖలు తమ పరిధిలో స్వచ్ఛ భారత్కు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు మాత్రమే ఆ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న కేంద్రం స్వచ్ఛ భారత్ అమలు కోసం వచ్చే 2 ఏళ్లలో చేయదలిచిన కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నిర్మాతల మండలి క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రముఖ తమిళ నటుడు విశాల్పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల ఓ తమిళ వారపత్రిక ముఖాముఖిలో నిర్మాతల మండలి వ్యవహార శైలిపై విశాల్ సునిశ్చిత విమర్శలు చేశారు. నిర్మాతలను నష్టాల నుంచి కాపాడేందుకు మండలి చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. విశాల్ నటనతో పాటు సొంత బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతల మండలిలో సభ్యుడిగా ఉండగా మండలి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే నోటీసు జారీ చేసింది. దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని కారణంగా విశాల్ను తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తనపై విధించిన సస్పెన్షన్ను చట్టపరంగా ఎదుర్కొంటానని విశాల్ తెలిపారు. 2 నెలల తర్వాత జరగనున్న తమిళ చలనచిత్ర మండలి ఎన్నికల్లో తమ ప్యానెల్ తరఫున అభ్యర్థుల్ని నిలపనున్నట్లు వెల్లడించారు. పౌర్ణమి వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక సోమవారం సందర్భంగా దుర్గగుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. శివాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులతో ఆలయం చుట్టూ తొలిసారిగా ఊరేగింపు చేపట్టారు. మరోవైపు తిరుమలలో పౌర్ణమి గరుడు సేవను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడు వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షించారు. వాహన సేవకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. పౌర్ణమి వేళ గోదావరి తీరంలోని ప్రముఖ క్షేత్రాల్లో మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. భద్రాచలంలో రాత్రి జరిగిన నదీ హారతి కార్యక్రమాన్ని కాశీ నుంచి వచ్చిన పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు విడిచిపెట్టిన కార్తీక దీపాలతో నదీ తీరం కొత్త వెలుగులతో అలరారింది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోనూ గోదావరి నదికి ఘనంగా మహాహారతి నిర్వహించారు. వేద పండితులు అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి పూర్ణకుంభంతో వెళ్లి నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా చిన్నారులు కోలాటాలాడుతూ భక్తిని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 1,00,000 దీపార్చనలు, కోటి దీపోత్సవాలు కూడా నేత్రపర్వంగా సాగాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.